హలో పంతులు గారు, చెప్పండమ్మా. నా మనవడి పెళ్లికి అద్భుతమైన ముహూర్తం చూడాలి. మీరు వెంటనే బయలుదేరి ఇంటికి రండి. వసంతు బాబుకే కదమ్మా, 1 గంటలో మీ ఇంట్లో ఉంటాను. సరే సరే, గంటలో మన ఇంట్లో ఉంటాడంట. ఇంత పొద్దున్నే వాసు ఎక్కడికి వెళ్ళుంటాడు? ముందు ఆ విషయాన్ని కనుక్కోవాలి. మార్నింగ్ నుండి వాసు కనిపించడం లేదు. అత్తయ్య కూడా తెలియదు అంటుంది. అవతల బామ్మేమో ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని పిలిపిస్తుంది. వాసు ఎక్కడికెళ్ళుంటాడు? ఎవరో పోకిరి తన్ని తరిమేశాను. ఒకవేళ అనుమానం వచ్చి అక్కడికే వెళ్ళుంటాడా? ఏంటి బ్రదర్, వచ్చి 5 నిమిషాల పైనే అయింది. ఏం మాట్లాడకుండా అలా కోపంగా చూస్తుంటే ఎలా చెప్పు? నాకు చాలా పనులుంటాయి కదా. నువ్వు నిత్యని పెళ్లి చేసుకోమని చెప్పావు, నేను ఒప్పుకున్నాను. అయినా సరే తనను నువ్వు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. నీకు ఇదివరకే చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను, అనవసరంగా తన జోలికొస్తే చంపేస్తానని. అయినా తనని ఎందుకు ఫాలో అవుతున్నావు? నిన్న ఎందుకు తనని ఇబ్బంది పెట్టావు? నిత్య ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ఇప్పుడు గాని నేను హడావిడి పడ్డానంటే దొరికిపోతాను. నార్మల్గా ఉండాలి. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు బ్రదర్. మనిద్దరి మధ్య డీల్ నీకు సరిగ్గా అర్థం అవ్వలేదనుకుంటా. నువ్వు నిత్యని పెళ్లి చేసుకుంటే నా దగ్గరున్న సంయుక్త ఫోటోలు, వీడియోలు నేను నాశనం చేస్తాను. అంతేగాని సంయుక్తని వదిలిపెడతానని కాదు. వీడేంటి ఫోన్ తీయడం లేదు?